పోలింగ్ బూత్ల ఏర్పాట్ల మీద బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై జాతీయ లీడర్లు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై సీరియస్ గా ఫోకస్ చేయడం లేదని లోకల్ లీడర్లపై ఫైర్ అవుతున్నారు సెంట్రల్ లీడర్లు. 35,000 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా 15,000 మాత్రమే ఏర్పాటు చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని స్టేట్ బీజేపీకి జాతీయ నేతలు ఆదేశాలిచ్చారు. జాతీయ నేతల ఆదేశాలతో పోలింగ్ బూత్ల ఏర్పాటుపై సమీక్ష చేస్తున్నారు తెలంగాణ బీజేపీ పెద్దలు. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ స్టేట్ లీడర్లపై జాతీయ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి కారణం ఏంటి? సూర్య, భారతీయ జనతా పార్టీకి మొత్తం సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని ఉంటుంది. అది ఒక నిబంధనగా పెట్టుకున్నారు. ఇప్పుడు దేశంలో ఒక 17-18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే గ్రౌండ్ లెవెల్లో బలోపేతంగా ఆ పార్టీ ఉంటుంది. దానికి పోలింగ్ బూత్ కమిటీలు ఉంటాయి, అట్లనే శక్తి కేంద్రాలని, పన్నా ప్రముఖులని, ఈ విధంగా భారతీయ జనతా పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అయితే తెలంగాణ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 పోలింగ్ బూతులు ఉంటాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్కు 8 నుంచి 1,200 మంది ఓటర్లు ఉంటారు. అయితే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం ఉన్నటువంటి పోలింగ్ బూత్కు ప్రతి పోలింగ్ బూత్కు 21 మందితోటి కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. సో 21 మందితోటి కమిటీని ఏర్పాటు చేసుకుని అట్లనే మొత్తం 35,000 పోలింగ్ బూత్ల కంటే తమ పార్టీ ఉన్నంత మేర బలోపేతంగా ఉన్నంత మేర మొత్తం కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి పోలింగ్ బూత్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందే దాదాపుగా 6 నెలల ముందే ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుంచి కూడా పోలింగ్ బూత్ల విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం వైఫల్యం చెందిందనేది జాతీయ నాయకత్వం చెప్తున్నటువంటి మాట. నిన్న కూడా దీనికి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. పూర్తి స్థాయిలో అంటే 35,000 పోలింగ్ బూతులకు కనీసం ఒక 30,000 వరకు అన్న పోలింగ్ బూతులు ఉండాలి అని చెప్పి రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. కానీ రాష్ట్ర నాయకత్వం కనీసం 15,000 పోలింగ్ బూతులు వేసినట్టుగా లెక్కలు చెప్తున్నారు. ఒక్కొక్క పోలింగ్ బూత్లో 21 మంది ఉండాలి. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూత్ కమిటీల్లో 5-6 మాత్రమే ఉన్నారు. దీని మీద జాతీయ నాయకత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టుగా తెలిసింది. పార్టీ బలోపేతం కోసం మీరు ఏం చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఎందుకు పార్టీని బలోపేతం చేయడం లేదు, సంస్థాగత నిర్మాణం ఎందుకు చేయడం లేదు అన్నటువంటి విషయాల మీద భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆరాధించింది. ప్రతి 3 నెలలకోసారి ఈ పోలింగ్ బూతులు సంస్థాగత పార్టీ నిర్మాణం మీద చాలా సీరియస్గా జాతీయ నాయకత్వం ఫోకస్ పెడుతుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు వస్తారు ఇక్కడికి. సంస్థాగతకు సంబంధించి శివప్రకాష్ కానీ బిఎల్ సంతోష్ కానీ వీళ్ళందరూ వచ్చి పార్టీ బలోపేతం మీద దృష్టి పెడతారు. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అసలు ఎన్ని పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు, వాటి లెక్క ఏంటనేది తెలిసినప్పుడు కేవలం 15,000 మాత్రమే వేసినట్టుగా లెక్కలు కనపడుతున్నాయి. గ్రౌండ్లోకి వెళ్తే ఇంకా ఆ స్థాయిలో ఉండకపోవచ్చు అన్నటువంటి చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. సో గ్రౌండ్ లెవెల్లో జిల్లా నాయకత్వం కానీ మండల నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ సీరియస్గా దృష్టి పెట్టాలన్నప్పుడు మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారన్నటువంటి అంశాన్ని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని చాలాసార్లు ప్రశ్నించినట్టుగా తెలిసింది. సో ఇబ్బందులు తప్పేటట్టుగా లేవు అనేది ఒక చర్చ కూడా భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. ఇప్పటికే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు భారతీయ జనతా పార్టీలో చాలామంది నేతలు టికెట్లు ఆశించే వాళ్ళు ఉన్నారు. గత కొన్నేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని కాదని ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతలకు టికెట్ ఇవ్వడం పట్ల చాలామంది భారతీయ జనతా పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి మొదలైంది. పార్టీ కార్యక్రమాలకు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇట్లా ఒకవైపు ఏమో నేతల మధ్య గ్యాప్ ఉంది, వర్గాల వారిగా, తర్వాత క్యాడర్ కూడా విభజన వారిగా ఆయా నాయకుల వర్గంగా ముద్రపడింది. ఇంకొక వైపు సంస్థాగత నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ అనుకున్నంతగా బలోపేతం కావడం లేదు తెలంగాణలో అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఒకవైపు బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అది కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ప్రచారం నిర్వహిస్తున్నారు, ఇంకొక వైపు బండి సంజయ్ కరీంనగర్లో ప్రచారం నిర్వహించుకుంటున్నారు. ఆయా అభ్యర్థులంతా కూడా ఎంపీ అభ్యర్థులుగా లోక్సభ అభ్యర్థులుగా ఉన్నారు. పార్టీ బలోపేతం విషయంలో మాత్రం పూర్తిగా రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేయడంలో వైఫల్యం చెందిందన్నటువంటి ఒక చర్చ పార్టీలో ఉంది. ఇదే జరిగితే ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉందనేది పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. క్యాడర్లో కూడా కొంత అయోమయం నెలకొన్నది. పోలింగ్ బూత్ల ఏర్పాటు కావచ్చు, 2-3 పోలింగ్ బూత్లు కలిపి ఒక శక్తి కేంద్రం ఏర్పాటుకు సంబంధించి, అట్లనే ఓటర్ లిస్టులో ఒక 30 మంది ఉంటే దానికి ఒక పన్నా ప్రముఖుల ఏర్పాటు కానీ, తర్వాత ముఖ్యంగా ఓటర్లను ఒక 2-3 సార్లు కలవాలన్నటువంటి విషయాలు కానీ, ఇంటింటికి బీజేపీ కార్యక్రమం కానీ, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ
ఎన్నికలకు సంబంధించి ఒక పాంప్లెట్ను కూడా రెడీ చేసింది. 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేసింది, నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు నిర్ణయాలు తీసుకుంటుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ స్థాయిలో లేదన్నటువంటి చర్చ కేడర్లో జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు, ఒక ముఖ్యమైనటువంటి 4-5 నేతల మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఇంకా పార్టీ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. జాతీయ నాయకత్వం ఎప్పటికప్పటికి సీరియస్గా బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, తర్వాత ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, జిల్లా అధ్యక్షులకు కొత్తగా టికెట్లు వచ్చినటువంటి అంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి బీజేపీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థుల మధ్య గ్యాప్ ఎలా ఉంది, ప్రచారం ఏ విధంగా ముందుకు సాగుతుంది, వీళ్ళ యొక్క వ్యూహం ఏంటి, నిజంగానే జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గ్రౌండ్లోకి వెళ్తున్నారా లేదా, పోలింగ్ బూతుల నియామకాలు జరుగుతున్నాయా, పన్నా ప్రముఖుల ఏర్పాటు అయిపోయిందా, తర్వాత శక్తి కేంద్రాల నిర్మాణం ఏ విధంగా ఉంది, మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇట్లాంటి అన్ని అంశాల మీద జాతీయ నాయకత్వం దృష్టి పెట్టినప్పుడు పూర్తి స్థాయిలో బూత్ కమిటీల నియామకం జరగలేదన్నటువంటి ఒక విషయం తెలిసింది. దీంతోపాటు మొత్తం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం విషయంలో నాయకత్వం పెద్దగా సీరియస్గా ఫోకస్ చేయడం లేదన్నటువంటి చర్చ జరుగుతుంది. ఇదే కనుక జరిగితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ఇది మైనస్గా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో పార్టీ బలోపేతం మీద క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఆదేశాలు ఇచ్చింది. 1-2 రోజుల్లో దీని మీద పూర్తి స్థాయిలో జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం రివీల్ చేసి దృష్టి పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి.